ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 114వ కీర్తన 114వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి మిస్సెస్ అనిల్ గారు వచ్చి మరి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతారు. దయతో ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ప్రతి ఒక్కరూ చూడాలని మరి ప్రేమతో కోరుతూ ఉన్నాను. కీర్తన. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు సముద్రము దానిని చూచి పారిపోయిను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీలో నుండిగాను చెక్కుముకు రకబండను గాను నేను చేయవాడు. అమ్మే. మంచిదమ్మా. చక్కగా కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మరి బైబిల్ క్విజ్ ఉందండి. అదేవిధంగా కొన్ని ప్రకటనలు ఉన్నవి, వాటిని గురించి మరి బైబిల్ వివరణ ఈరోజు క్యాప్ చేయడం జరిగింది. మరి ఒక సమయంలో ఎవరైనా దేవుడు చేసినటువంటి మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని మరి ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సాక్ష్యముల సమయము. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి అని ఆశ కలిగి మరి ఎవరైనా వచ్చినట్లయితే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యముల సమయం. లేని పక్షంలో మరి కొన్ని ప్రార్థన అవసరం ఉన్నవి, వాటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. గంగచల్లం పద్మోదిని గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి నిత్యము సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు మనం నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నువ్వు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘ బిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారి కంపెనీల కొరకు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. గృహాలలో పనిచేస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు, వారి యజమానుల కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లామది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి ప్రాజెక్టులు దయచేలాగున ఇంక ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. చెల్లి మేరీ గారి యొక్క తమ్ముడు గారు మరి హాస్పిటల్లో ఉన్నారండి, మరి పచ్చకామరులతో, అదేవిధంగా హార్ట్కి సంబంధించినటువంటి మరి వ్యాధితో హాస్పిటల్ ఉన్నారని తెలియజేశారు. చెల్లి ఏం పేరమ్మా? నాని. మరి వారి తమ్ముడు గారి యొక్క ఆరోగ్యం కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నువ్వు ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాల్లో మరి గొప్ప మేలులు దేవాంతి దేవుడు దయచేలాగున వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి నిండు గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి వసంతరావు గారు మరి ప్రయాణమై ఇండియా వెళ్తూ ఉన్నారు మంగళవారం దినమున, వారి ప్రయాణం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన ప్రియబిడ్డలు మరి ఇండియా వెళ్ళినటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మా ప్రాజెక్ట్లో డ్రైవర్గా పనిచేస్తుంటాడు మరి పంజాబ్ డ్రైవరు, వాళ్ళ సతీమణి మరి అనారోగ్యంతో మరి హాస్పిటల్లో ఉందండి. దేవుని యొక్క కృపను బట్టి మరి దేవాతి దేవుడు ఆయన స్వస్థపరిచి ఉన్నారు. ఆయన కూడా హిందువుడు అయ్యుండి కూడా ఆయన ప్రార్థన సహాయం కోరేవాడు. మరి ఆయన మరి వారి సతీమణి నిమిత్తము ప్రార్థన చేయగా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి మరణాపాయం నుండి మరి ఇంటికి మరి తీసుకువెళ్ళినట్టు మరి నిన్నటి దినమున మెసేజ్ పెట్టాడండి. మరి ఆయన మనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి డ్రైవర్ పాజీ, ఆయన గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా విజిట్లు ఉన్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారు మరి మంచి ఉద్యోగాలు దయచేయాలను, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రియబిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం.
శ్రీనివాస లక్ష్మి గారు వారి యొక్క కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళేటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. సెలవు దినాలు గడుపుకుని మరలా క్షేమంగా మన మధ్యకు వచ్చేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఆల్వర్గా మణి గారు కూడా మరి ఇండియా వెళ్ళి క్షేమంగా మరి దేవుడు మరి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మరలా దుబాయ్ పట్టణాన్ని నడిపించారు. వారి యొక్క ఆరోగ్యం కొరకు వారి కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. ఈ వారం రోజుల్లో మరి పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి సహోదరులు ఏడుకొండలు గారు మరి వారి యొక్క చిన్న కుమార్తె కూడా మరి గర్భిణి అని తెలియజేసి ఉన్నారు. దేవుడు మరి జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి వారి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తమ్ముడు పండు వాళ్ళ మిస్సెస్ మరి వారికి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారి ఊరిని కూడా మరి దేవుడు వారిని గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని దేవుడు దయచేయలాగున మరి చక్కటి రీతిగా దేవుడు వారిని దీవించలాగున వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన అవసరత కూడిన ప్రియ బిడ్డలందరి నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నీ ఘనమైన నామానికి స్తోత్రం, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రము, నీ ఉన్నతమైన నామానికి స్తోత్రము 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 తండ్రి. మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు బాబు. అయ్యా నా తండ్రి, వారందంలో మా అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యము క్షేమం ఇచ్చిన ఆయనానికి స్తోత్రాలు. 1000 దినముల కన్నా శ్రేష్టమైన దినాన్ని అయ్యా నీ సన్నిధానంలో కూడుకుంటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రము నాయన. అయ్యా ఎంతోమందికి నాయన ఈ ధన్యత లేదు బాబు. గొప్పవాళ్ళు ధన్యులు, అందచందం కలిగిన వారు చూడలేని సమయాన్ని నీకు లేని మా అందరికీ మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. అయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధతే నాయన మందిరములకు అనుకూలమని సెలవిచ్చిన దేవుడా, అయానికి స్తోత్రము స్తోత్రం. నీ పాదాల చెంతకు వచ్చాము నాయన. దుప్పు నీటి వగల కొరకు ఆశపడినట్లు బాబు మా ప్రాణంలో నీ కొరకు ఆశపడుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. అయా మీరు తృప్తిపరిచే దేవుడు నాయన. సర్వ శరీరంలోని నాయన నా తండ్రి నీకు ఇప్పుడు తృప్తిపరుస్తున్న దేవుడానికి స్తోత్రం 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 నాయన. అడుగు వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా దయచేయి దేవుడు బాబు, నీకు స్తోత్రం. నీ హస్తం కొరచ కాలేదు, నీ చెవులు మందం కాలేదు దేవానికి స్తోత్రం నాయన. వెలుగై ఉన్న దేవుడానికి స్తోత్రం 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 తండ్రి, నీకు వందనాలు బాబు నాయన. ప్రారంభ సమయం అండి అయా ఈ సమయం వరకు మీకు మహిమగార్థంగా జరిగించుకున్నారు, మీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చాం బాబు, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నీ దాసులు అనేక మంది కొరకు నాయన నా తండ్రి నీ దాసు నోట నుంచి ఏ మాటలు వచ్చాయి వారందరినీ నీ సన్నిధానంలో జ్ఞాపకం చేయుచున్నాం దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి నాయన. తండ్రి ఇదిగో నా దేవానికి వందనాలు బాబు. సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీకు స్తోత్రాలు. మరి చెప్పలేకపోయిన వారు మట్టి మీకు స్తోత్రము స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. మరి సహోదరుడు నాని కొరకు ప్రార్థిస్తున్నాం బాబు. అయా నీ నాయన సహోదరుని బలపరచండి బాబు. సహోదరుడికి మంచి ఆరోగ్యం దయచేయండి బాబు. అయా నిన్ను స్వస్థపరిచి అని నేనని సెలవిచ్చిన దేవుడా, నువ్వు అన్యాయస్తుడు కాదు బాబు. నువ్వు మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు నాయన. నువ్వు మానవుడు కాదు, నువ్వు దేవుడు బాబు. నీ కుమారుడు పట్ల నీ కార్యం చేయి బాబు, నీకు స్తోత్రాలు. అయా స్వస్థత ఇవ్వండి. ఆయనలో ఉన్న పచ్చకాములను తొలగించండి బాబు. ఆత్మలో ఉన్న బలహీనతను తొలగించండి బాబు. ఆయన అవకాన దినమున నీ సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టమని అడుగుచున్నాను బాబు. దేవానికి స్తోత్రాలు. బిడ్డను చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే నాయన పంజాబ్ సహోదరుడు భార్య కొరకు ప్రార్థిస్తున్నాను బాబు. అయ్యో ఆ బిడ్డను ఎరిగి రుచి చూచుకున్న దేవుడు బాబు. నాయన నిన్ను రుచి చూచి తెలుసుకున్నాడు బాబు. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి నాయన సహోదరుడు భార్యకు మంచి ఆరోగ్యము క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాను. దయగలిగిన దేవుడానికి వందనాలు 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 బాబు. అయ్యో నా తండ్రి నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా, నీకు స్తోత్రం 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 తండ్రి స్తోత్రం.
అయా నీకు వందనాలు వందనాలు. దాసుడు తన యజమానుడు చేతట్టు, దాసి తన యజమానురాలు చేతట్టు చూచినట్లు సమయంలో నీ కనికరమ కొరకు నాయన నీ తట్టు చూచుచున్నాం బాబు. నీకు స్తోత్రాలు. మమ్మలను కనికరించిన ఆయన మా విరికుల విశాలత నీవే కదా దేవా. దేవా నీ దయా కనికరం ఉంచమని అడుగుచున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము నాయన. మా సంఘ పట్ల అనేక మంది ఇండియా దేశం వెళ్ళారు, వారందరికీ మీరు తోడుగునండి. అక్క దినాలని క్షేమం ఇచ్చి మరలా తిరిగి నాయన మా మధ్యకి చేరే పర్యంతరము మీరు తోడుగుండమని అడుగుచున్నాను బాబు. నీకు స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. అయా నీకు వందనాలు. మా సంఘాన్ని మీరు కనికరించండి. సంఘ సరిహద్దులు విశాలపరచునైనా, కుటుంబకి ఎడమకి సంఘం విస్తరింపచేయనైనా, అనేక ఆత్మలను మీ ఏర్పాట్లు ఉన్న వారందరినీ నడిపించండి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అల్లామద్ ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థిస్తున్నాను బాబు. అయ్యా మీరు ఇస్తున్న పనులు మట్టి మీకు స్తోత్రము నాయన. నానాటిగా అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. దయగలిగిన దేవుడా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు బాబు, నీకు వందనాలు. అయ్యో మా ప్రార్థనలు వ్యర్థమైపోలేదు దేవానికి స్తోత్రాలు. అయ్యా బిడ్డలకు తెరిచిన గర్భ ఫలాలు బట్టి నీకు స్తోత్రము నాయన. అయ్యా మీరు తెరిచిన గర్భ ఫలాలు బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీరు ఇచ్చిన గర్భ ఫలాలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బాబు. బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి బాబు. ఆరోగ్యకరమైన అన్ని అవయవాలు కలిగిన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను బాబు. ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నావో పేరు పేరు చెప్పనే బాబు వారందరినీ నాయనా దీవించమని అడుగుచున్నాను. వారందరిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మీరు ఇవ్వబోయినా నాయనా మీరు ఇస్తున్న గర్భఫలాలను బట్టి నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి. నీకు వందనాలు వందనాలు. దయగలిగిన దేవుడా నీకు వందనాలు బాబు. నీకు స్తోత్రము నాయన. ఎంతమంది ఉద్యోగాలు వీసాలు లేకున్నారు వారందరినీ మీరు దర్శించమని అడుగుచున్నాను బాబు. అయ్యో నా తండ్రి మీరు ఇస్తున్న నాయన ఉద్యోగాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవానికి స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం నాయన స్తోత్రం. ఎంతమంది బలహీనముగా ఉన్నారో ప్రభా వారందరికి ఆరోగ్యము దయచేయండి. వారికి మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రము స్తోత్రము తండ్రి. మీకు వందనాలు బాబు వందనాలు. అయ్యో సంఘంలో మరి సాక్ష్యం అయినా అనేక మంది బిడ్డల కొరకు దైవ సేవకులు నీ సన్నిధానంలో చెప్పి ఉన్నారు. ప్రతిదీ నీ సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను బాబు. నాయన తగిన సమయాన్ని కార్యం చేయమని అడుగుచున్నాను బాబు. నీకు వందనాలు. ఇంతవరకు నాయనా మీకు నైకుమారంగా జరిగించుకున్నారు బాబు. నీకు స్తోత్రం నాయన. జరగబోయే ఆరాధన అంతట్లో నీ సహాయం అనుగ్రహించి నాయన కేవలం నాయన మీరు మాత్రమే మహిమ అందాలి, మీరు మాత్రమే స్తుతించబడాలి దేవా. నా స్తోత్రము స్తోత్రము తండ్రి. ఎవరినైనా మరిస్తే వారిని బహుగా దీవించి ఆశీర్వదించి ఘనత మహిమలు మీరే పొందుకుంటారని నాయన ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలు చెంత తీర్చుకుంటారని నాజరేయుడు యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకున్న మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయతో కూర్చున్నట్లయితే ఈ సమయంలో ప్రియులారా మరి ఆర్కెస్ట్రా వారు కూడా మరొక చోట చర్చ్లో ప్లే చేయడానికి వెళ్ళాలి. అదైతే ఎవరైనా ప్రత్యేకమైన పాటలు పాడాలని అనుకుంటే పురుషుల నుంచి ఒకరు స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు స్త్రీల నుంచి ఒకరు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసింది కోరుతున్నాను. స్త్రీల నుంచి ఒకరు పురుషుల నుంచి రెండు. మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను, మన కొరకై జన్మించెను. మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను, మన కొరకై జన్మించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకా
శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే మరియతనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను మన కొరకై జన్మించెను ఒక దూత తెలిపెను గుల్లలకు శుభవార్తను ఒక తార వెలిసెను రారాజుని ప్రకటించెను ఒక దూత తెలిపెను గుల్లలకు శుభవార్తను ఒక తార వెలసెను రారాజుని ప్రకటించెను ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను మన కొరకై జన్మించెను బెత్లెహేము పురములో దావీదు వంశంబులో రక్షకుడు వెలసెను మన పాపం తొలగించెను బెత్లెహేము పురములో దావీదు వంశంబులో రక్షకుడు వెలసెను మన పాపం తొలగించెను ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను మన కొరకై జన్మించెను మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను మన కొరకై జన్మించెను ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే
సర్వ సృష్టికి సంతోషమే. హలో, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. అందరూ తప్పులు కూడా తీర్మయం పడదాం. పశుశాలలో నీవు పవలించినవా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినవా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచె సర్వ లోకము, తల వంచె సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినవా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వసనాయ జలూల హృదయాలు, వసనాయ జలూల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవు నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా. మంచిదండి, చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ఈ యొక్క సమయంలో మరి సెక్రటరీ గారు వచ్చి మరి జరగబోయే వాచ్ నైట్ ఆరాధన నిమిత్తము, క్రిస్మస్ ఆరాధన నిమిత్తము కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. దేవుని మహిమ కలుగును కాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన రెక్కల చాటున కాసి కాపాడి సజీవ రకలు ఉంచి ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని స్తుతించుటకు, ఆయన మహింపరచుటకు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, స్తోత్రం. అవును తండ్రి, మా పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకి మీకే వందనాలు ప్రభా. మనము 26 సంవత్సరాలకి వెళ్ళటానికి ఇంకొక ఆదివారం మాత్రమే ఉంది. 31 నైటు చాలా పెద్ద కార్యక్రమం. మనం 2 సంఘాలు కలిపి 31 నైట్ వాచ్ నైట్ మనం జరిపించుకోవాల్సి ఉంటుంది. అందుబట్టి పెద్దలందరం కూడా కానుకలు వేయాలని నిర్ణయించుకుని 500 ఇవ్వాలని తలం పెట్టాము. కొంతమంది ఇచ్చారు. ఉన్న కొద్దిమంది పెద్దల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. మిగతా వాళ్ళు కూడా, విశ్వాసులు కూడా మీకు తోచినట్టు మట్టుకి మీరు కూడా సంఘానికి సహాయపడాలి. ఎందుకంటే చాలా కార్యక్రమం ఉంది కాబట్టి మనం అందరూ కూడా సహాయపడితేనే మనం కార్యక్రమం చేయగలుగుతాం. అలాగే మాస్టర్ సంద కూడా చాలామంది, ఇంచుమించు చాలామంది కట్టారు. ఇంకను కట్టవలసిన వారు కూడా కడితే వచ్చే వారంలో ప్రతి ఒక్కరి పేరు చదువుతాము. దాన్ని మీరు మాస్టర్ మాత్రం తప్పనిసరిగా సంవత్సరానికి మనం 60 ధరమ్స్, అంటే సంవత్సరానికి మనం నెలకు 10 ధరమ్స్, సంవత్సరానికి 120 ధరమ్స్ కట్టాలి. అలాగే మనం మాస్టర్ సొంత కడితే మనకి చాలా కవర్ అవుతాం. ఎందుకంటే మనం ఆర్థికంగా మీరు ప్రతి చాలా ధన్యత. అందుకే మిమ్మల్ని అందరినీ బతిమాలుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్ సంత కట్టండి. ఎవరు కూడా మర్చిపోకుండా మాస్టర్ సంత కట్టాలని కోరుతున్నాము. అలాగే 31 నైటు కొంతమంది పీల్ డ్రెస్సము వాళ్ళు కొంతమంది ఇచ్చారు. ఇవ్వని వారు ఈరోజు ఇవ్వాలి తప్పనిసరిగా, లేదంటే వచ్చే వారం. ఎందుకంటే మనకు ఒకే సండే ఉంది, వచ్చే వారమే. తర్వాత 31 నైట్కి మనం వెళ్తాం కాబట్టి మీరు ఈరోజు మాత్రమే కొంచెం తప్పనిసరిగా ఇవ్వాలి. అలాగే పెద్దలం అన్నది 12-15 మంది ఉన్నాము. నెలకి 200 వేసుకోవాలని తలం పెట్టాము.
కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు పేర్లు రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 200 కూడా ఇవ్వాలి. ఎవరో మర్చిపోకండి. అలాగే స్త్రీల నుంచి కూడా 37 నైట్కి కొంతమంది సహకరించారు. స్త్రీల కార్యక్రమం చేసినప్పటికీ కూడా కొంతమంది మనకు కూడా సహాయపడుతున్నారు. మిగతా మీలో ఎవరైనా కూడా 37 నైట్కి సహాయపడాలంటే మీరు కూడా పేర్లు ఇస్తే పేర్లు రాస్తామండి. 37 నైట్ విషయం కానుకలు ఇచ్చిన వారు చదువుతాను, ఇవ్వని వారు కూడా చదువుతున్నానండి. సకాలంలో ఇవ్వాలని కోరుతున్నాం. మొదటగా పాస్టర్ గంటి యేసపు గారు 500 ఇచ్చారు. రెండోదిగా రాపా గంగజలం గారు ఇంకివ్వలేదు, నేను ఈరోజు ఇస్తాను. బండారు రవి గారు ఇంకివ్వలేదు, సార్ మీరు ఇవ్వాలా. ఎడ్ల వసుంధర గారు, అయ్యగారు మీరు దేశం వెళ్ళిన సతీష్ గారు 200 ఇచ్చారు. సత్యనారాయణ గారు 200 ఇవ్వలేదు. చవ్వాకల ఏడుకొండల గారు 200 ఇచ్చారు. కోన ప్రసాద్ గారు ఇవ్వలేదు. అలాగే శ్రీలోంచి కుమార్ గారు 100 ధరంసు ఇచ్చారు. రావి మేరీ గారు 100 ధరంసు. రిపకా గారు ఇసాక్ 100 ధరంసు. ఇంకా మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే పేర్లు రాస్తే మేము డొనేషన్ వసూలు చేస్తామండి. మీరు మాసం మాత్రం కట్టండి. ఇది ఒక వారం వచ్చే వారమే మనకు ఉంది. మనం 37 నైట్ చాలా పెద్ద ధనంతో కూడిన పని కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. 25 నైట్ 25 డే శ్రీల క్రిస్మస్ కాబట్టి వాళ్ళే మనకు సహకరిస్తున్నారు. మనం మాత్రం 37 నైట్ మీరు అందరు ఇస్తే గ్రాండ్గా ఈ 37 నైట్ జరిపించవచ్చు. ఈ మాటలు దేవుడు దీవించిన కాక. మంచిదండి. మరి చక్కటి ప్రకటనలు తెలియజేసినటువంటి అన్నయ్య గంగచలం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన ముందున్నటువంటి కార్యక్రమము మరి 25వ తారీఖున జరగబోయే స్త్రీల క్రిస్మస్ ఆరాధన నిమిత్తము ఆల్రెడీ స్త్రీలు ముందుగానే ధనాన్ని పోగు చేసుకుని ఉంచి ఇచ్చేశారు. మరి జరగబోయే వాచ్ నైట్ ఆరాధన మరి ఖర్చుతో కూడినది కనుక రైతు ప్రతి ఒక్కరూ మరి సహకరించి మరి జరిగే యొక్క 31st వాచ్ నైట్ ఆరాధనలో దేవుని యొక్క ఉన్నతమైన నామం మహిమ పొందులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మరి సంఘం కొరకు ప్రార్థన చేయాలని, అదేవిధంగా జరిగే కార్యక్రమం నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి నూతన సంవత్సరపు మరి ఆరాధన మొదటి దినమున జరిగే ఆరాధనలో కూడా మరి దేవుని మహిమ పొందుకునేలాగున మరి ఆ యొక్క ఆరాధన కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. దయతో అందరూ మరి మోకరించినట్లయితే మరి సంఘము యొక్క ఆరాధన స్థలము నిమిత్తము జరిగే కార్యక్రమాల నిమిత్తము అనేక మంది బిడ్డలు మరి తమ కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకను ప్రార్థన చేద్దాం. దయతో అందరూ మోకరిందాం. దయతో అందరూ మోకరించి మరి అనేక మంది బిడ్డలు వారి కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నారు కనుక వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి ఉద్యోగాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చెల్లి మేరీ గారి యొక్క తమ్ముడు గారు నాని గారు మరి హాస్పిటల్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు. దేవుడు మంచి ఆరోగ్యమునిచ్చేలాగున వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి వసంతరావు గారు ముందుకు వచ్చినట్లయితే మరి ముందుకు వచ్చినట్లయితే వారు ప్రార్థన చేసి మరి యొక్క సమయంలో ప్రార్థనలో నడిపించవలసింది కోరుతూ ఉన్నాను. మరి అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాన్ని ఇచ్చిస్తున్నారు. ఇంకా అనేక మంది బిడ్డలు బలహీనలుగా ఉన్నారు. అదేవిధంగా రాపక యేసేపు గారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం.
దేవుడు వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఇంకనూ మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. జరగబోయే మరి వాచ్ నైట్ ఆరాధన, క్రిస్మస్ ఆరాధన, నూతన సంవత్సరపు ఆరాధన, ఈ యొక్క ఆరాధనన్నింటిలో దేవాతి దేవుడు మహిమ పొందుకునేలాగున మనమందరము దయతో సంఘముగా ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా దేవాతి దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి నామాన్ని కొనియాడినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు దేవాతి దేవుడు మరి ఆ సంఘము యొక్క ప్రార్థన విని, మరి సంఘం యొక్క ప్రార్థన విని ఎన్నో గొప్ప మేలులు చేసిన దేవాతి దేవుని యొక్క పాదాల చెంత మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములు కారణభూతులకు పరమ తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. 2025 సంవత్సరం ప్రభువా, మరి ఆఖరి వారంలో ఉన్నాము తండ్రి. ఇంతవరకు ప్రభువా, మరి మీ యొక్క సల్లాని హస్తములతో మమ్మల్ని కాసి కాపాడి పోషించి మంచి ఆరోగ్యం నుంచి ప్రభావ మా ఉద్యోగాల్లోనూ సమస్త కార్యముల్లోనూ మా కుటుంబాలను బహుగా నడిపించిన గొప్ప దేవ, మీకు లెక్కలేని వందనాలయ్యా. మరి కొద్ది దినాల్లో మీరు నూతన సంవత్సరం ఎదుర్కొంటూ సిద్ధపడుతుండగా మమ్మల్ని అందరినీ ప్రభావ మీరు నూతన సంవత్సరంలో నడిపించమని సహాయం చేయబడుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా కార్టూన్ సంఘం ప్రభా ఆది నుండి ప్రభా మరి నడిపించావు తండ్రి. గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు. మరి బహుగా బలపరచండి, అనేక మంది వచ్చి రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ దగ్గర దాసుని మరుగుపరిచి ప్రభా సంఘమును అభివృద్ధి చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. తల ఉంచిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతి ఒక్కరిని ప్రభా వారి సమస్యలు తెరిచిన గొప్ప దేవుడు తండ్రి సహాయం చేస్తాను నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా ప్రభా సంఘము ఆర్థికమైన ఇబ్బందులతో ఉండగా ప్రభా ఎరికిన గొప్ప దేవా, మరి బిడ్డలను ప్రభా ప్రేరేపించండి తండ్రి. వారి గుప్పులు ప్రభా మరి యొక్క మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మీ సంఘం నడిపించుటకు తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నారో మీరు సహాయం చేయండి. సంఘం బహుగా దీవించండి తండ్రి. ఉద్యోగాల్లో బహుగా దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యంతో నడిపించమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. వందనాలు ప్రభా. మీ సేవకుని ప్రభా అభివృద్ధి చేయండి. సంఘంలో బలంగా వాటకు సహాయం చేయండి. అనేక మంది మహా సహోదరులు ఇండియా దేశంలో ప్రభా మరి సెలవునీతి వెళ్ళి ఉన్నారు తండ్రి. వారు కూడా సెలవు దినాలు ముగించిన ప్రభా మరి యొక్క మీ తిరిగి ప్రభా మరి దుబాయ్ దేశంలో సహాయం చేయండి. తల వంచిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి బిడ్డను బహుగా దీవించమని, సంఘమును బలపరచమని, మరి రాబోయే క్రిస్మస్ ఆరాధనలోను నూతన సంవత్సరం 31 ఆరాధనలు కూడా బలముగా నడిపించమని, ఆర్థికమైన ఇబ్బందుల నుండి ప్రభావం తొలగించమని సహాయం చేస్తామని మా సమస్త భారాలు మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థన చేయించుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కగా ప్రార్థన నడిపించిన మరి వసంతరావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం ప్రకటించిన రీతిగానే మరి బైబిల్ క్విజ్ అనేది ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. 100 సమయంలో మనము కీర్తన బైబిల్ క్విజ్ చదువుకుందాం. కేవలం 15 నిమిషాలు సహోదరి మిస్సెస్ అనిల్ గారు వచ్చి టైం ఉంటుందండి. మరి ఉత్తర పచ్చుత్రం వెళ్తారు. దయతో ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరచి ముగించుకోవాలి. దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ప్రతి ఒక్కరు చూడాలని మరి ప్రేమతో కోరుతూ ఉన్నాను. మరి గమనించి చక్కగా మరి దానియేలు గ్రంథం మీద 14వ కీర్తన. ఐగుప్తులో మరి సులువుగానే ఉన్నాయని ప్రశ్నలు. అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు దయతో ప్రతి ఒక్కరు గమనించి మరి రాయటానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్స్. యొర్దాను నది వెనుకకు మళ్ళీ దానియేలు గ్రంథం మీద
అమ్మ టిక్ పెట్టినమ్మా అక్కడ టిక్ పెట్టింది సరిపోదు. దీన్ని గమనించవలసిందిగా అన్న గంగచలం గారు చూడండి, వసంతరావు గారు కూడా, మరి రావు గారు, బండారావు గారు, మరి మీ ముగ్గురు కూడా చూడండి కొంచెం దయతో. అమ్మ మీ పేరు కంపల్సరీ రాయండి, మీ పేరు కంపల్సరీ రాయాలి, పైన చూసుకోండి. అమ్మ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఇంకెవరంటే రాయండి. పద్మంది మీరు కూడా రాయండి.
సంఘ విశ్వాసులను, కాపరులను, పెద్దలను అందరిని దీవించి ఆశీర్వదించి ప్రభా, నేనేమైనా మరిచి ఉంటే నన్ను క్షమించి మన్నించి ప్రభా, అయ్యా పాస్టర్ గారు చెప్పిన ప్రతి విషయమును విని ఉన్నావు తండ్రి. ఆశీర్వదించి దీవించమని ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారని యేసయ్య నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా ప్రార్థన నడిపించిన తల్లి గారు, కుమారి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దయతో కూర్చున్నట్లయితే యుగ సమయంలో మరి గత వారం తెలియజేసిన మరి విషయం మీకు అందరికీ తెలుసు. మరి పాటల పోటీ అనేది దయతో యుగ సమయంలో మరి పాటల పోటీలు ప్రారంభింపబడుతున్నాయండి. దయతో మీ పేరు పల్లవి చరణం గమనించండి. దయతో మీ పేరు మొదటిగా చెప్పాలి, పూర్తి పేరు పల్లవి చరణం. మరలా పల్లవికి వెళ్ళకుండా మరి పాడితేనే మీకు మార్కులు వస్తాయండి. మళ్ళీ పల్లవికి వెళ్తే మైనస్ మార్కులు. దయతో గమనించాలి. మీ పేరు పల్లవి చరణం, చరణంతోనే ముగించాలి. దయతో మనకున్నది తక్కువ సమయం. దయతో ప్రతి ఒక్కరూ మరి గమనించి త్వరగా రావాలని కోరుతున్నాను. పాటల సమయం అండి, పాటల పోటీ సమయం. రండి త్వరగా. అధ్యక్షులుగా మరి మార్కులు వేయటానికి దానికి నైలేటివర్ ప్రసాద్ గారు మరి మార్కులు వేస్తారు. పాటలు దేవుణ్ణి అంటే దేవుణ్ణి మహింపరచాలి పాటలు పాడి. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని, రాజువు నీవే కదా నీ దాసుడు నేనే కదా, రాజువు నీవే కదా నీ దాసుడు నేనే కదా, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని, నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే, నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా
హలో హలో అమ్మ, టైం అయిపోయింది, ఇచ్చేయండి అమ్మా. మన 4:30 అమ్మ, జ్యోతి గారు ఇచ్చేయండి అమ్మా. అమ్మ, రెండు ఇచ్చేయండి అమ్మా. వర్షిప్ చేసుకుని మనము ఆరాధన 4:30 ముగించుకోవాలి. ఓకే అమ్మా, అయిపోయిందమ్మా, ఇచ్చారా? పేరు రాసి ఉన్నా, పేరు రాసాం. దయతో లేచి నిలబడదాము. దయతో లేచి నిలబడి స్తుతి ఆరాధన చేసుకుందామండి. దయతో ప్రతి ఒక్కరు పేపర్లు ఇచ్చేయండి అమ్మా. టైం అయిపోతుంది. మంచి కృప జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీతిలో మునగకుండా కాపాడే కృప, గొప్ప కృప, ఇది మంచి కృప. ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి మన జీవిత దినాలలో మరొక దినమును పొడిగించి ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చున్నారు. భాగ్యాన్ని దేవుడు మనకిచ్చున్నారు కనుక కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం.
ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని ఉన్నతమైనటువంటి ఆ దేవాతి దేవుని ఆరాధించే సమయము, ఆయన ఆరాధించే సమయము, ఆయన గణపరిచే సమయము. నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుని మహిమపరిచే గొప్ప సమయాన్ని దేవాతి దేవుడు మనకిచ్చున్నారు. నిత్యము కోటాని కోట్ల దూతలతో కొనియాడబడుతున్నప్పటికీ దేవాతి దేవుడు ఆయన బిడ్డల ద్వారా, ఆయన ప్రియమైన బిడ్డల ద్వారా ఆయన స్తుతింపబడాలని దేవాతి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మనమందరము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. అనేక మంది ఈ సమయాన్ని చూడలేక ఈ కాలగర్భంలో ఈ మట్టిలోనికి వెళ్ళిపోయారు. కానీ దేవాతి దేవుడు మళ్ళీ ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమలో, ఉన్నతమైనటువంటి ఆయన దయలో, ఉన్నతమైనటువంటి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రియ సంఘముగా ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని దేవుని ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకుని ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. దేవాతి దేవుడు మనలను ఆయన కృపలో, ఆయన యొక్క దయలో మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఆయన మన జీవిత పయనాలలో ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన కుటుంబాలను కాచి కాపాడుతున్నాడు. ఆయన పాదాల చెంత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనమందరం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనలు పాల్పంపులు పొందుదాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు కొమ్మత్తుల రవి గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిందాం, దేవుని గొప్ప చేద్దాం. స్తోత్రం నాయన. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి స్తోత్రం. పరిశుద్ధుడు నిత్యము కెరూబుల చేత పొగడబడుతున్న గొప్ప దేవ, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇంతవరకు నీ రెక్కల చాటున నీ ప్రేమలో మమ్మల్ని కాచి నడిపిస్తున్న దేవా, నీ మహిమల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మన రెండు హస్తాలు ఆయన జీవిస్తున్నావంటే ఆయన కృపని మరిచిపోవద్దు. మనకు కావలసినవన్నీ దయచేస్తూ ఆయన నడిపిస్తున్నందుకు వందనాలు దేవా. మహోన్నతుడా, నా కోసం నువ్వు మరణించి తిరిగి లేచి ప్రభా తండ్రి రక్షణ మా కోసం ప్రభా సాక్ష్యం చెబుతున్న దేవా, వందనాలు, స్తోత్రం. గట్టిగా మనందరం గట్టిగా స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమించేద్దాం అధికముగా. చప్పట్లు కొడుతున్నాం. హల్లెలూయా. ఆసక్తితో ప్రేమించేద్దాం అధికముగా ఆరాధింతు. చప్పట్లు కొడుతున్నాం. మనసుతో ఆరాధింతు. నిండు పూర్ణ బలముతో సేవించేదం. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు. నిండు పూర్ణ బలముతో సేవించేదో. ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఆసక్తితో ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు. ఆరాధన
స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం, నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో పూర్ణముతో ఆరాధింతు, నిండు పూర్ణ బలముతో ప్రేమించేదో, నిండు పూర్ణ మనసుతో ఆరాధింతు, నిండు పూర్ణ బలముతో ప్రేమించేదో. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా, నేను నిండు మనస్సుతో నిండు బలముతో నేను ఆరాధించడం దేవా. ఇంతవరకు మమ్మల్ని కాచి నడిపించిన దేవా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ స్థితిలో మేము ఉండగలిగామంటే నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యత ప్రభా. సర్వశక్తిమైన దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు నీ కృపలో కాచి కాపాడి నడిపించిన దేవా, ఇక మీదపై నీ కృపతో కాచి కాపాడి నడిపించమని, మా సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచమని, మా విశ్వాసులందరినీ ప్రతి ఒక్కరిని ప్రభా, నిన్ను ఆరాధించిన ప్రతి బిడ్డను ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇబ్బందులను సమస్యలను దూరం చేయండి ప్రభా. ప్రభా అలాగే దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల శక్తి బలంతో ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా మాకు పంచుతుండగా ప్రభా, నీ యొక్క నూరంతల శక్తితో బిడ్డని కాచి కాపాడి నడిపించమని అడుగుతున్న ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా సంఘాన్ని నానాటి అభివృద్ధి పరుస్తారండి. సర్వశక్తిమంతుడు యేసు నామములో కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మంచిదండి. మరి చక్కగా స్తుతి ఆరాధనలు నడిపించిన మరి రవి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన మధ్య ఉన్నటువంటి సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానపూర్వకంగా దేవుని ఉన్నతమైనటువంటి వాక్కులు మనమందరము కలిసి ధ్యానిద్దాం. దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో మరి దొరికే ఆశీర్వాదాలు పొందుకోవటానికి, అంతేకాకుండా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని ఉన్నతమైనటువంటి వాక్కులు ధ్యానపూర్వకంగా మనం అందరం కలిసి ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందామండి. కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. నీ ప్రేమే చూపకపోతే మేమేమైపోదుమో, నీ కృపయే లేకపోతే ఈ బ్రతుకే లేదయ్యా. కరుణగల
యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు అయ్యా. మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ప్రభు బిడ్డలకు తెలియచేయుచుండగా మీ సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు నాయన వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమనివ్వండి ప్రభువా. దేవబిడ్డలు కూడా నాయన మీ ఉన్నతమైన వాక్కులు నాయన వినిచుండగా మీ సహాయము దయచేయండి ప్రభు. మీ కొందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, మీ కృపలో మీ యొక్క దయలు అయ్యా ఇదైనా దాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని, మీ కృపలో బలపరిచి దీనదాసుని మరుగుపరిచి అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నరక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, డిసెంబర్ మాసం అనగానే నిజంగా 1వ తారీఖు నుంచి జనవరి 10-15 తారీఖుల వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన రోజుకు గురించి ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి మహాసభలను నిర్వహిస్తూ ఉంటారు. ఎంతగానో దేవాతి దేవుని యొక్క పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి ఆ దేశాలలో కొన్ని పండుగలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో కొన్ని పండుగలు జరుగుతుంటాయి. ఆ ఎన్ని దినాలు అంటే మరి 6 దినాలని, 7 దినాలని, లేదా వారం అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటుంటారు. అవి కొన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి పండుగలు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినాన్ని గురించి ప్రపంచమంతా పండుగలు చేసుకుంటూ ఉంటారు, పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. నిజంగా మహనీయుని యొక్క పుట్టుక వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి అన్న ఆలోచనలోనికి వెళ్తే, నిజంగా దేవాతి దేవుని యొక్క పుట్టుక గురించి ఎన్నో క్రిస్మస్లు మనం జరుపుకుంటూ ఉంటారు. యూత్ క్రిస్మస్ అని, లేదా యవనస్తుల క్రిస్మస్ అని, మరి దైవ సేవకుల క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, అనేక క్రిస్మస్లు ప్రేమిన వలన జరుపుకుంటూ దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరుస్తూ ఉంటారు. నిజంగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆ మహనీయుడు ఈ లోకానికి రావటానికి కారణం ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే, పరలోకంలో ఉన్నటువంటి మహనీయుడు ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏమిటి, పరలోకంలో దేవాతి దేవునిగా ఉన్నటువంటి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అన్న ఆలోచనలకు వెళ్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఆయన పుట్టుక గురించి ఎందుకు ప్రపంచమంతా అంత గొప్పగా ఆలోచిస్తూ ఎన్నో సంబరాలు జరుపుకుంటున్నాయి, ఎంతో గొప్పగా ఉన్నతమైనటువంటి ఆ జన్మదినాన్ని గురించి ఎంతో గొప్పగా ఎందుకు ప్రకటన చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రకటన చేస్తూ ఉన్నారు, ఎందుకు అంత గొప్పగా ఆయన గురించి చెబుతూ ఉన్నారు, ఆయన జన్మదినం గురించి ఎందుకు ఇంత గొప్పగా ఆయన ఆరాధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు అన్న ఆలోచనకు వెళ్తే, పరలోకం నుండి ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రియమైన వల్లరా దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆయన ఆశీర్వదించడానికి లోకానికి రావడానికి కారణం ఎందుకు అన్న ఆలోచనకు వెళ్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ మానవాళి అంతా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ మానవాళి అంతా పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు పరలోకం నుండి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉన్నతముగా పరలోకములో నిత్యము స్తుతింపబడుతున్నటువంటి దేవుడు కదండి, నిత్యము స్తుతింపబడుతున్నటువంటి దేవాతి దేవుడు. కానీ పరలోకములో అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలి ఈ భూమి మీదకి ఆయన ఎలా వచ్చారు అన్న ఆలోచనకు వెళ్తే, ప్రేమైన వల్లరా ఆయన ఎక్కడ పరుండబెట్టారంట, పశువుల
తొట్టెలో పరుండబెట్టారంట. అంటే పరలోకమును విడిచినటువంటి మహనీయుడు ఎక్కడున్నాడయ్యా ఆయన శరీరధారిగా అన్న ఆలోచనలకు వెళ్తే, బాలుడుగా ఎక్కడ పరుండబెట్టారన్న ఆలోచనలకు వెళ్తే, ఆ మహనీయుని పరుండబెట్టింది ఎక్కడంట? పశువుల పాకలు ఒక తొట్టెలు పరుండబెట్టారు. చూస్తారా, ఆ మహనీయుడు ఎందుకు అంత తగ్గించుకుని లోకానికి వచ్చాడు? ఎందుకు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, కేవలము ప్రియమైన వాళ్ళరా, ఆ మహనీయుడు ఈ లోకానికి రావడానికి కారణము మనల్ని ఆశీర్వదించడానికి. ఆ ఆశీర్వాదం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, మనల్ని పరలోకానికి నడిపించటానికి, మనల్ని పరలోకానికి నడిపించటానికి. భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, ఆయన యొక్క జన్మదినమును గురించి, ఆయన యొక్క పుట్టుకను గురించి, ఆయన ఈ లోకానికి వస్తాడని, ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు నిజంగా ఈ భూమి మీద అనేక మంది కొరకు ఆయన ప్రాణాన్ని పెడతాడని, ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన గురించి, రాబోతున్నటువంటి ఆయన గురించి నిజంగా ఎంత సంతోషముగా వారు దేవుని యొక్క పాదాల చెంత దేవుని ఆరాధించారు అన్న ఆలోచనకు వెళ్తే, పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా ఒక మాటను చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి 45వ అధ్యాయము కీర్తన భాగము, కీర్తనలో 45వ అధ్యాయము, కీర్తన 45వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుంటూ వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట చూద్దాం. చూడండి, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బాహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదనంటున్నాడు. చూడండి, ఎవరయ్యా ఆయన అన్న ఆలోచనలకు వెళ్తే, ఆయన అంత గొప్పగా నిజంగా ఆయన హృదయము బావుగా ఉప్పొంగుచుందంటున్నాడు. ఎవరిని గురించి? దివ్యమైన సంగతితో ఎవరిని గురించి ఆయన హృదయం ఉప్పొంగుచున్నది. నిజంగా ప్రేమిన వాళ్ళరా, మనకు ఉద్యోగం వచ్చిందనుకోండి, నిజంగా ఉద్యోగం లేనప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాము. లేక బిడ్డలు కలుగుతున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా, కుమారుడు పుట్టినా కుమార్తె పుట్టినా మనం వెంటనే ఫోన్ చేసి ఆ యొక్క సంతోషాన్ని మనం అందరికీ పంచుకుంటూ ఉంటాము. కానీ దేవుని కొరకు ఉన్నతమైనటువంటి ప్రేమతో వారు నిజంగా వారు ఆలోచిస్తూ రాస్తున్నటువంటి మాట, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఎవరయ్యా వీళ్ళు రాస్తున్నది? ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? ఎవరు పలుకుతున్నారు ఈ యొక్క పలుకులు? ఎందుకు వారి యొక్క హృదయము అంతగా ఉప్పొంగుచున్నది? అది ఒక దివ్యమైన సంగతితో, ఒక దివ్యమైన సంగతితో అన్న ఆలోచనలకు వెళ్తే వారు ఎవరు అంటే ప్రియమైన వాళ్ళరా, కోరాహు కుమారులు రాస్తున్నటువంటి మాటలు. ప్రియమైన అక్కడ రాయబడినటువంటి మాటలు చూడండి, పైన అక్కడ రాస్తున్నటువంటి మాటలు, పోషణీయులను రాగమ మీద పాడదగినది కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతం అంటున్నారు. చూసారా, మనము మొదటి దినవృత్తాంత గ్రంథంలో 9వ అధ్యాయము 19వ వచనము, 26వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే వారు ఎవరో తెలుస్తుంది మనకి. అక్కడ వారు కోరాహు కుమారుల యొక్క పని ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, ద్వారపాలకులు. గుడారము దగ్గర ద్వారపాలకులు, దేవుని యొక్క మందిరము దగ్గర ద్వారపాలకులు. వారు ఏమని రచిస్తున్నారు, ఏమని ప్రేమ గీతం రాస్తూ ఉన్నారు, ఏమని వారి హృదయం ఉప్పొంగుచున్నది అన్న ఆలోచనకు వెళ్తే, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయమని కలము వలెనున్నది, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునంటున్నాడు. చూసారా, ఎవరిని గురించి అయ్యా వారు మాట్లాడుతున్నది? ఒక దివ్యమైన సంగతితో వారి హృదయం ఉప్పొంగుచున్నది. అది ఒక రాజును గూర్చి, అది ఒక రాజును గూర్చి. ఆ రాజు ఏం చేస్తాడంట అన్న ఆలోచనలకు వెళ్తే, అనేక మందిని ఆశీర్వదిస్తాడంట, అనేక మందిని ఆయన పరలోకానికి నడిపిస్తాడంట, అనేక మందిని ప్రియమైన వాళ్ళరా పరలోకానికి నడిపించుటలో ఆయనే మార్గము, సత్యము, జీవమని ఒక దివ్యమైన సంగతితో దేవుని యొక్క బిడ్డలు కోరాహు కుమారులు దేవుని యొక్క పాదాల చెంత ప్రేమ గీతాన్ని వారు పాడుతూ ఉన్నారు, ప్రేమ గీతాన్ని పాడుతూ ఉన్నారు. ఆయన రాజా? అవునండి, రాజు. రాజులకు రాజైన, రాజులకు రాజు. ఎవరు చెబుతూ ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన గురించి, ఆ రాజును గురించి ఎవరు చెబుతున్నారన్న ఆలోచనకు మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. చూడమ్మా, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరచి
ఆ మాటలు చూద్దాం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి కోరాహు కుమారులు దేని గురించి వ్రాస్తూ ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే, కోరాహు కుమారులు ఏ రాజును గురించి వారంతా గొప్పగా ఆలోచిస్తూ వారి యొక్క నాలిక కలమ వలె పరిగెడుతున్నదన్న ఆలోచనలకు వెళ్తే, కోరాహు కుమారులు ఎంత గొప్పగా వారి యొక్క హృదయంలో ఒక దివ్యమైన సంగతితో ఉప్పొంగుచున్నది అన్న ఆలోచనలకు వెళ్తే, ఒక రాజును గురించి వారు వ్రాస్తున్నారన్న ఆలోచనలకు వెళ్తే, ఆ రాజు ఎవరు అన్న ఆలోచనలకు వెళ్తే జ్ఞానులు చెబుతూ ఉన్నారు. జ్ఞానులు చెబుతూ ఉన్నారు ఏమని? ఆ రాజు ఎవరో కాదంట, ఎవరని చెబుతూ ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. రాజును గురించి ప్రేమైన వాళ్ళరా, వారు రాజును గురించి నిజంగా ఆయన పూజించాలని జ్ఞానులు వెళ్తూ ఉన్నారు. జ్ఞానులు వెళ్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళని చూసారా? ఆ రాజు ఎవరో కాదండి, రాజులకు రాజు మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ మహనీయుడు ఈ లోకానికి రావటానికి కారణం, ఆ మహనీయుడు ఈ లోకానికి శరీరధారిగా రావటానికి కారణం, ఆయన పుట్టుక కారణం ఏమిటంటే, పుట్టినటువంటి మనలను, మనము పాపం ఉన్నటువంటి మనలను మరల పరలోకానికి నడిపించడానికి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక మహారాజుగా ప్రేమైన వాళ్ళరా ఆయన భూమి మీద బ్రతికినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే కోరాహు కుమారులు అంటున్నారు, ఇదిగో రాజును గూర్చి మేము నిజంగా మా హృదయము మరి ఎలా ఉందంట, ఒకసారి మార్చుదామమ్మా. ఒకసారి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయవలనని కలము వలె ఉన్నది అంటున్నారు. చూసారా? ఒక రాజును గురించింది. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ రాజు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ మహనీయుడే ఈ లోకానికి ఎలా వచ్చాడు అన్న ఆలోచనలకు వెళ్తే శరీరధారిగా వచ్చారు. ఎవరిని గురించి అన్న ఆలోచనలకు వెళ్తే మనల్ని బ్రతికించడానికి, అంతేకాదు మనల్ని ఏం చేయటానికంట, ఆశీర్వదించటానికి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని ఆశీర్వదించడానికండి. అవును, ఆశీర్వదించడానికి. ఎలా ఆయన ఆశీర్వదించాడు తన బిడ్డలను, ఎలా ఆయన ఆశీర్వదించాడు తన పిల్లలను అన్న ఆలోచనలకు వెళ్తే, ఒక రాజుగా రాజులకు రాజుగా ఆయన లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములో చూడండి, ఆయన గురించి ఏమని వ్రాస్తున్నారంట పౌలు గారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఆయన గురించి ఏమని వ్రాస్తున్నారు ఒకసారి ఆ మాట కూడా చూద్దామా. 10వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అంటున్నాడు. చూసారా? ఎవరంట ఆయన? యేసుక్రీస్తు ప్రభులు వారు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభువు. ఈరోజు మనము యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం కదండి. యూట్యూబ్లో చాలామంది ప్రేమైన వాళ్ళరా నిజంగా వారు ఏ జ్ఞానంతో ఆలోచిస్తారో తెలియదు, కానీ మరి బైబిల్ చదివినటువంటి పండితులుగా వారు మాట్లాడుతూ ఉంటారు. వారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు కాదు అంటున్నారు కదండి. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు కాదు అని అంటున్నారు. ఆయన దేవుని కుమారుడే, దేవుడు కాడు అని ప్రియమైన వాళ్ళరా ఈరోజు క్రైస్తవ సమాజం మీద వారు నేర్చుకున్నటువంటి ఆ యొక్క మాటలను రుద్దేస్తూ ఉన్నారు. అక్కడితో అయిపోతుంది. ఒక రూమ్లో కూర్చుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నారు, వారికి ఇష్టం వచ్చినటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ జ్ఞానం దగ్గరికి రావాలి. బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్లో ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకోలేదని మరలా చెబుతున్నారు.
చూసారా, ఆయన ప్రభువు, రాజులకు రాజు. ఆయన దేవుడిగా చెప్పుకోలేదని, దేవుడుగా ఆయన వస్తున్నాడని ఎక్కడ వ్రాయబడలేదని ప్రియమైన వాళ్ళరా, వారికి ఇష్టమైనటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా వారు పలుకుతూ ఉన్నారు. అయితే దేవుడు మరి రాయించలేదా? ఆయన దేవుడు అని ప్రియమైన ఆయనే చెబుతూ ఉన్నాడు. నేను దేవుడిని ఆయనే చెబుతూ ఉన్నాడు. చాలామంది ప్రియమైన వాళ్ళరా బైబిల్లో ఉన్నటువంటి మాటలు చదవకుండా ఎవరో చెప్పిన మాటలు వింటూ ఉంటాం. కానీ బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్ ఏమి నేర్పిస్తుంది, దేవుడు ఏమి రాయించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన దేవుడా కాదు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకసారి మీరు కూడా రాసుకున్న మాటలు. చాలామంది జ్ఞానం లేని వారు ఈరోజు దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. దేవుడు కాదు అంటున్నారు, ఆయన దేవుని యొక్క కుమారుడు మాత్రమే అంటున్నారు. అంతేకాదు ప్రియమైన ఆయన గురించి అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. మీరు కూడా రాసుకున్నారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి, 5వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఆయన గురించి దేవుడు అని రాయబడలేదు అంటున్నారు కదా. చూడమ్మా, పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాద్రుడై ఉన్నాడు. ఆమేనని పలుకుతున్నాడు. చూసారు అక్కడ ఎవరంట ఆయన, ఎవరని సెలవిస్తున్నాడు? సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాదనే మూర్ఖులకు ప్రియమైన వాళ్ళరా దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ఈయన సర్వాధికారి అయిన దేవుడని దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా. తీతుకు రాసినటువంటి పత్రిక చూద్దామమ్మా. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 13వ వచనం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూచుచు అని రాయబడి చూడండి. అక్కడ ఏంటంట, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరయ్యా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమై ఉన్నారు అన్న ఆలోచనలకు వెళ్తే ఆయన మహాదేవుడు. మరి దేవుడు కాదంటున్నారు. ఆయన మహాదేవుడని రాయించాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, మరొక మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చూద్దాము. 6వ వచన భాగం, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బలవంతుడైనటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడైన ఆయన దేవుడు. ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్న ఆలోచనకు వెళ్తే భూమి మీద ఉన్నటువంటి మానవాళి ఎంత పాపములోనికి వెళ్ళిపోయినప్పుడు, పాపపు జీవితంలోనికి వెళ్ళిపోయినప్పుడు, పాపములో బ్రతుకుతున్నటువంటి వారిని రక్షించడానికి పరమాత్ముడు ఈ లోకానికి ప్రేమిన వలన పశువుల శాలలోకి ఆయన వచ్చాడు. ఆయన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమిన వలన ఆయన దేవుడు కాదని ప్రేమిన వలన నిజంగా ఏ జ్ఞానము లేనివాడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన దేవుడండి, ఆయన దేవుడు. పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు ఉండవండి ఆయన గురించి. ఎన్నో గొప్ప మాటలు ఆయన పుడతాడని ప్రవక్తలు చెప్పారు, న్యాయాధిపతులు ఆయన గురించి వ్రాయించారు, రాజులు ఆయన గురించి వ్రాయించారు, ప్రవక్తలు ఆయన గురించి వ్రాయించారు. ఆయన మహారాజులకు రాజు, ఆయన ప్రభు, ఆయన అందరికీ ప్రభు, ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయన ప్రధాన శిల్పి, ఆయన లేకుండా ఏది కలుగలేదని ఆయనే చెబుతున్నాడు. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన ప్రత్యక్షంగా చెబుతూ ఉంటే ప్రేమిన వాళ్ళరా మహనీయుడు గురించి ఈరోజు మానవాళి మహాజ్ఞానము తెలిసినటువంటి వారు కూడా ఈరోజు ఆయన గురించి అవహేళనగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన ఏంటంట, అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారన్న ఆలోచనలకు వెళ్తే మనం చదివినటువంటి మాట 10వ అధ్యాయము 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ
ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి మనం ప్రకటిస్తున్నటువంటి ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే సమాధానకరమైనటువంటి సువార్త, సమాధానకరమైనటువంటి సువార్త. ప్రేమిన వల్లరా, నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి మహనీయుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా? పరమాత్ముడు యేసే దేవాతి దేవుడే ఈ లోకానికి నిన్ను నన్ను దీవించడానికి ఎలా వచ్చాడు, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎలా వచ్చాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రేమిన వల్లరా, నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే లూకా సువార్త 4వ అధ్యాయం చూద్దామమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. 22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుచుండగా. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంట? దయగల మాటలు, దయగల మాటలండి ఆయన మాటలు. ఆశ్చర్యపడిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా. ఏంటి ఆయన మాటలు ఏంటి అంత దయగా ఉన్నాయి, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఏంటి, ఆయన చేస్తున్నటువంటి స్వస్థతలు ఏంటి, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు ఏంటని అక్కడ ఉన్నటువంటి వారు ఆయన మాటలు విని ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడిపోతున్నారంట, ఆశ్చర్యపడిపోతున్నారు. ప్రేమిన వలన ఆ దయగల దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పరమును వీడి భూలోకానికి వచ్చాడండి. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి పరమును వీడి భూలోకానికి వచ్చాడు, పరమును వీడి భూలోకానికి వచ్చినాడు. ఆయన ప్రేమిన వలన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుడైన సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవుడైన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రేమిన వలన ఆయన దయగల మాటలు, ఆయన దయగల మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. అంటే దేవుని యొక్క బిడ్డలు కూడా ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలన్న ఆలోచనలోకి వెళ్తే, ఆ మహనీయుని ధరించుకున్నటువంటి మనము ఎలా నివసించాలి ఈ లోకంలో అన్న ఆలోచనలోకి వెళ్తే, మన మాటలు కూడా ఎలా ఉండాలంట? దయగల మాటలు. మన మాటలు దయగల మాటలుగా ఉండాలి. ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, ఆ క్రీస్తుని నిజంగా పూజిస్తున్నటువంటి మనము, ఆ క్రీస్తును ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనము, మన మాటలు ఎలా ఉండాలన్న ఆలోచనలోకి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ దయగల మాటలు విని ఆశ్చర్యపోతున్నటువంటి అలనాడి జనాంగము ఈరోజు మన మాటలు విని మన ప్రవక్తను చూచి ప్రేమిన వలన వీరు దేవుని యొక్క పిల్లలండి, వీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, వీరి యొక్క దేవుని యొక్క పిల్లలు క్రీస్తును ధరించుకుని జీవిస్తున్నారని ప్రేమిన వలన ఆశ్చర్యపోవాలండి. అటువంటి జీవితాన్ని ప్రేమిన వలన మనం పొందుకోవాలి, అటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి. ఆ జీవితాన్ని పొందుకోవటానికి ప్రేమిన వలన నిజంగా పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి ఆయన, 10,000లో అతి శ్రేష్ఠుడైనటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రేమిన వలన మనల్ని బ్రతికించడానికి, మనం చేసినటువంటి పాపముల నిమిత్తము మనం మరణించినటువంటి వారము, అయితే మనకు బదులుగా ఆయన మరణించాడండి, మనకు బదులుగా ఆయన మరణించాడు. ఎందుకో తెలుసా? ఆయన 10,000లో అతి శ్రేష్ఠుడు సుందరుడు అయినటువంటి ఆయన ప్రేమిన వలన మనకి సుందరమైనటువంటి దేహాన్ని ఇవ్వటానికి, మనం సౌందర్యమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సౌందర్యాన్ని కోల్పోయాడు. తెలుసా? ఆయన సౌందర్యాన్ని కోల్పోయాడు. ఆయన పుట్టుక ప్రేమిన వలన నిజంగా ఎంత దీనాతి దీనంగా జరిగిందో మనకు తెలియనిది కాదు. అంతేకాదు మనల్ని ప్రేమిన వలన సౌందర్యులుగా చేయటానికి ఆ మహనీయుడు తన రూపాన్ని కోల్పోయాడండి, తన రూపాన్ని కోల్పోయాడు. ఎలా హింసింపబడ్డాడో మనకి తెలియనిది కాదు కదండి. మనకి సౌందర్యం ఇవ్వటానికి అండి, బాహ్యమైన సౌందర్యం ఇవ్వటానికి. చూడండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక ఒక మాట చూద్దామమ్మా, ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు, 3వ అధ్యాయము 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి, 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలని అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. ఎలా ఉండాలంట?
స్త్రీల గురించి వ్రాయించినటువంటి మాటది. కానీ స్త్రీల గురించే కాదు ప్రియమైన వాళ్ళరా, పురుషుల గురించి కూడా ఆలోచించాలి. పురుషుల గురించి కూడా ఆలోచిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకరముగా ఉండాలంటున్నాడు. చూడండి ఎలా ఉండాలంట, ఎలా ఉండాలంటున్నాడు, మీ హృదయము అంతరంగ స్వభావము. మనం మారాలండి. మన అంతరంగ స్వభావం ప్రియమైన వాళ్ళరా సౌందర్యముగా దేవునికి ప్రియమైన వాళ్ళు కనబడాలి. కనబడటానికి ఆ మహనీయుడు 10,000లో అతి సుందరుడైనటువంటి ఆ దేవాతి దేవుడు ఈ లోకానికి పశువుల శాలలోకి వచ్చాడు. పశువుల పాకలో ఆయన పరున్నాడు. ఇదిగో మనకి ప్రియమైన వాళ్ళరా నిజంగా బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని ఇవ్వటానికి, నిజంగా దేవుని కొరకు గొప్పగా బ్రతకడానికి ప్రియమైన వాళ్ళరా నిజంగా మహనీయుడు ఈ లోకానికి వచ్చాడంటే ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఆయన పుట్టుక ప్రియమైన వాళ్ళరా, ఆయన పుట్టుక, ఆయన మరణం ఆలోచన చేస్తే ఆయన గురించి కాదు చుమా, ఆయన గురించి కాదు, కేవలం మన గురించి ఆయన లోకానికి వచ్చాడు. మన గురించి ఆయన లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళరా ఆయన మరణించాడు. మన కొరకై ఈ లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళు మరలా తిరిగి 3వ దినంలో లేచాడు. అంతేకాదు ఇదిగో పరలోకానికి వెళ్ళాడు. ఇదిగో మరలా మన కోసం ఆయన రానయ్యున్నాడు. ఆయన పుట్టుక గురించి ఆలోచించారా? ఆయన పుట్టుక ఆయన గురించి కాదు, ఆయన పుట్టుక మన గురించి. ఆయన మరణం ఆయన గురించి కాదు, ఆయన మరణం మన గురించి. ఆయన తిరిగి 3వ దినంలో లేవటం ప్రేమ ఆయన గురించి కాదు, అది కూడా మన గురించి. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇదిగో మరలా ఎవరి గురించి వస్తున్నాడంట? మన గురించి ఆయన మరలా రాబోతున్నాడండి. మరలా మన గురించి ఆయన రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆశీర్వదించడానికి వచ్చాడండి ఆయన. నేను ఆస్వాదించడానికి వచ్చాడు, నేను దీవించడానికి వచ్చాడు. సియోనులో నుండి ఆయన ఎందుకు ఆయన మనల్ని దీవిస్తున్నాడు? పరలోకం నుండి ఆయన ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు? సియోను దేవుడు ఎందుకు మనల్ని గణపరుస్తూ ఉన్నాడు? ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు? మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, పరమును వీడి భూవకేతించినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయము, ఇదే గ్రంథము పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, మరి 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఎందుకు వచ్చాడయ్యా మహానుభావుడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్న ఆలోచనలోకి వెళ్తే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. ప్రియమైన వాళ్ళరా, మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని పరలోకానికి నడిపించడానికి. నిజమైనటువంటి ఆశీర్వాదం అండి పరలోకాన్ని నడిపించడానికి. ఈ భూమి మీద జీవితం ఏముందో చెప్పండి? ఈ భూమి మీద జీవితం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా, అంత శూన్యం. మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, వ్యర్థం 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 అని చెప్పేశాడు. ఏమీ లేదండి ఈ భూమి మీద, ఏమీ లేదు, అంత శూన్యం ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళరా అది పరలోకం. ఆ పరలోకం పొందుకోవటానికి ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా మనం ఎలా ఉండాలో ఆ మహనీయుడి యొక్క పుట్టుక ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ మహనీయుని యొక్క మరణము ద్వారా మనం నేర్చుకోవాలి. ఆ మహనీయుని యొక్క పునరుద్ధానం ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రేమిన వాళ్ళరా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మన జీవిత దినాలలో ఆయుస్సు తరిగిపోతూ ఉంది. ఈరోజు చూసిన వారిని రేపు మరలా చూడలేకపోయే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయాం. ఆ రోజుల్లోనికి మనం వెళ్ళిపోయాం. అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే మనం సిద్ధపడవలసిందే ప్రభు యొక్క రాకడ కొరకు. ప్రభు యొక్క రాకడ కొరకు ఆ మహనీయుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. సియోనులో నుండి దీవిస్తానంటున్నాడు. సియోనులో నుండి ఆయన మన కుటుంబాలను ఆశీర్వదిస్తానంటున్నాడు. సియోనులో నుండి ఆయన ప్రియమైన వాళ్ళరా మనల్ని దినదినము ఆయన అభివృద్ధి చేస్తానంటున్నాడు. అయితే మనం ఎలా ఉండాలంట? దేని కొరకు వచ్చామని చెప్తున్నాడు. మరొక సరే మాట చూద్దామమ్మా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు కనుక కీడుకును ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించండి. ఎవరేమన్నా మనల్ని ప్రియమైన వాళ్ళరు మనం ఎలా ఉండాలంట? దూషించకూడదంట. వారిని ఏం చేయాలంట? దీవించి గాడ్ బ్లెస్ యూ చెప్పేటమే. ఎవరేమన్నా కదండి. ప్రియమైన వాళ్ళరా, ఆ మహనీయుని యొక్క ప్రేమను పొందుకున్నాం మనం. ఆ మహనీయుని ధరించుకున్నటువంటి మనము, ఆ మహనీయుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము,
మన అంతరంగ స్వభావం మారి ఆ క్రీస్తును ధరించుకుని బ్రతికితే ప్రియమైన వాళ్ళరా నిత్యము ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనలను మన కుటుంబాలను నడిపిస్తాడు. కనుక అటువంటి భక్తికరమైనటువంటి జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఆయన ఉన్నతమైనటువంటి రాకడ కొరకు ఎదురు చూడాలని ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవ, పరలోకమును వీడి మా కొరకు, పాపులుగా ఉన్నటువంటి మా కొరకు ఈ లోకానికి వచ్చావు. యేసయ్యా, మీ గురించి ప్రభువా ప్రపంచమంతా ఎంతో గొప్పగా ఆనందిస్తున్నటువంటి దినాలు అయ్యా. ఈ దినాలలో ఆనందిస్తూ ఉన్నటువంటి వారి జీవితాల్లో మీరు ఎన్నో ఆశీర్వాదాలతో వారిని నింపుతూ ఉన్నావు నాయన. అయ్యా, మేము చూడవలసింది, మేము ఎదురు చూడవలసింది మీ రాకడ కొరకు నాయన. మీ రాకడలో మేము ఎత్తబడాలి, మీ రాకడలో మీతో మేము ఉండాలి ప్రభువా. అటువంటి భక్తి జీవితం మా జీవితాలలో కలుగు చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, మీ ప్రియబిడ్డలు వారమంతా కష్టపడి నాయన మీ సన్నిధికి వచ్చారు అయ్యా. మీ సన్నిధిలో ప్రభువా బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి, వారి కుటుంబాల్లో గొప్ప మేలులు చేయండి, వారి కుటుంబాల్లో ప్రభువా ఆశీర్వదించండి అయ్యా. మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చారు అయ్యా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపు చేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో మరి లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రత్యేకమైన కానుకలు లేని పక్షంలో దయతో అందరూ లేచి నిలబడి కానుకల పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పుట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏనాతి దూడలనా, వేలాది పుట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, కరుణ చూపి నీ జీవము
మార్గాన నడిపించి యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా ఏడాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. హల్లెలూయా. యొక్క సమయంలో సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తము సహోదరి రత్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మనుమకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను బాబు. ఈ ఆరాధన మొదటి నుంచి ఇప్పటి వరకు మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు బాబు. నాయన సంకల్పందలు పెట్టి విని మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము నడుచుకునే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని ద్వేషించే వారిని మేము దీవించమని మాట్లాడిన దేవా నీకు వందనాలు బాబు. నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి గుప్పులు విప్పి తండ్రి నాయన కనుక సమర్పిస్తుండగా తండ్రి ప్రతి కుటుంబాన్ని నాయన ఆశీర్వదించి దీవించమని వాళ్ళకి సమృద్ధిగా దయచేయమని తండ్రి చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన పాద సంచేసుకుని ప్రతిఫలం దయచేస్తామని నజరేయుడైన యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా, చక్కగా ప్రార్థన నడిపించిన సహోదరి రత్న గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళ యొక్క సమయంలో మరి మన యొక్క ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవి. వచ్చే మరి క్రిస్మస్ ఆరాధన మరి మెయిన్ పెద్ద హాల్లో జరుగుతుందండి. స్త్రీల క్రిస్మస్ ఆరాధన మరి 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ మరి రావటానికి ప్రయత్నం చేయండి. మీ స్నేహితురాళ్ళను తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మరి చక్కటి ప్రేమ విందు కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దయతో ప్రతి ఒక్కరూ గమనించి మరి సమయానికి రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా 24వ తారీఖున జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన నాదల్ సీబా కార్తూన్ తెలుగు క్రైస్తవ సంఘము క్రిస్మస్ ఆరాధన మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి దైవ సేవకులు మరి ఉచ్చులు థామస్ గారు, వాక్య సందేశకులుగా మరి రాజా హేబిల్ గారు, మరి హీరో తెలుసు కదండి చాలామందికి, ఆయన వస్తూ ఉన్నారు. 24వ తారీఖున జరుగుతుందండి. ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాల్సి వస్తే దయతో తెలియజేస్తే వారికి మరి వెహికల్ అరేంజ్ చేయడం ఆరాధన కొరకు వాచినట్టు ఆరాధన కొరకు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అది కూడా మనకి ఎక్కడ జరుగుతుందండి, మెయిన్ హాల్లో జరుగుతుంది. భోజనాలు అయితే ఇక్కడ ప్రారంభమవుతాయి. 7:30 నుంచి భోజనాలు ప్రారంభమవుతాయి కనుక 8 గంటల నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది కనుక దయతో ప్రతి ఒక్కరు గమనించి మీ స్నేహితులకు తెలియజేయండి. మీ కుటుంబస్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియజేసి మరి తప్పనిసరిగా ఆ యొక్క మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి యొక్క ఆరాధన స్థలం నిమిత్తం అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాలను ఇచ్చిస్తున్నారు. వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము. ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా మరి నీళ్ళు ఇచ్చినటువంటి తల్లిగారు ప్రభమ్మ గారు వారి సంపూర్ణ కుటుంబం కొరకు ఇస్తున్నాము. వచ్చే సంవత్సరానికి కూడా ఆల్రెడీ సిద్ధపడిపోయారండి. మరి 2 అడుగుతున్నారు. మరి వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం నీళ్ళు ఇవ్వటానికి. ఒక సమయంలో మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా మరి ఆరాధన అయిన తర్వాత మరి దయతో మరి పురుషులందరూ మరి కింద మరి ఉంటే మరి వచ్చే క్రిస్మస్ ఆరాధన నిమిత్తము మరి ఏ విధంగా చేయాలనే దాని గురించి మరి చేయవలసిన పనుల గురించి మరి మాట్లాడుకుందామండి. దయతో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవాయుక ఆరాధన ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరు చూపిన కృపను బట్టి దయని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. పాటలలో సహాయం దయచేశారు, మీ లేఖనాలు చోటలో సహాయం దయచేశారు. దేవైదిగో తండ్రి బిడ్డలు అనేక మంది బిడ్డలు ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవాయిదిగో తండ్రి ప్రభువా నాయన చెల్లి మేరీ గారు వారి యొక్క తమ్ముడు గారు నాని గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. దేవాయిదిగో తండ్రి మీ కుమారుడు ఐసీలో ఉన్నాడు. అయ్యా ఇదిగో తండ్రి మీ కుమారుడిని నేను మీరు స్వస్థపరచండి. అయ్యా మీ కుమారుడిని బలపరచండి. శరీరంలో ప్రతి బలహీనతను ప్రభువా యేసు నామములో దూరపరచమని ప్రభువా మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీ కుమారుడిని స్వస్థపరచండి, బలపరచండి నాయన.
దేవా ఇదిగో తండ్రి మీ కుమారుడికి మంచి ఆరోగ్యమునిచ్చి మరలా చక్కటి సాక్ష్యం వినటానికి నాయన మీ కృప చూపించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఇదిగో తండ్రి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారు కూడా సెలవు దినాలు గడుపుని క్షేమంగా మధ్యకి రావడానికి కృప చూపించండి. మంగళవారపు దినమున ప్రభువా మీ కుమారుడు నాయన వసంతరావు గారు ప్రయాణానికి సిద్ధపడుతూ ఉన్నారు. క్షేమకరమైన ప్రయాణం మీ కుమారుడికి దయచేయండి. దేవా ఇదిగో తండ్రి ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పేరు పేరు చెప్పున మీరు దీవించండి, ఆశీర్వదించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ యొక్క స్థలంలో ప్రభువా ఎవరైతే కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల మేలులు శుభాలు దయచేయండి. అయ్యా బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా ఇదిగో తండ్రి ప్రభువా అయ్యా సంఘములో ప్రభువా మీరిచ్చు గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు గొప్ప మేలులు చేయండి. అయ్యా మీరిచ్చు గర్భఫలము నాయన బిడ్డలు పొందుకోవడం నాయన మీరు కృప చూపించమని ప్రభువా దేవా మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, నిండు గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. నెలలు నిండుచుండగా సులువైన ప్రసృతిని బిడ్డలకు దయచేయండి. దేవా ఇదిగో తండ్రి యొక్క ఆరాధన స్థలం నిమిత్తం నాయన అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాలను ఇచ్చిస్తున్నారు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల మేలులు శుభాలు దయచేయండి. నిలుస్తున్నటువంటి తల్లిగారు ప్రభమ్మ గారు వారిని వారి సంపూర్ణ కుటుంబాన్ని కాచి కాపాడండి. వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయండి. దేవా ఇదిగో తండ్రి ప్రభువా ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని వారి సంపూర్ణ కుటుంబాలను ప్రభువా మీరు కాచి కాపాడి నడిపించండి. దేవా ఇదిగో తండ్రి నాయన మీ ప్రియ బిడ్డల ప్రభువా రక్షకామిక స్థుతులు స్తోత్రాలు. దేవా ఇదిగో తండ్రి వచ్చే నాయన 25వ తారీఖున జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో మీ సహాయం దయచేయండి. వచ్చినట్టు ఆరాధనలో మీ సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి నూతన సంవత్సరపు ఆరాధనలో మీ సహాయం ఇచ్చి నడిపించండి. దేవా ఇదిగో తండ్రి ఈరోజు అనేక మంది బిడ్డలు రాలేదు నాయన, వారి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి వచ్చే వారం నాయన మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. మెట్టుకు నాయన ఇక్కడ తల ఉంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయండి. దేవా ఇదిగో తండ్రి విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయమని మీ కృపలో ప్రభువా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మేలులు శుభాలను దయచేసి మీ కృపలో బలపరచమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా పంపుమో దయాచేత పతిత పావననామా ప్రియముగానన పంపుమో దీవెనలతో, పంపుమో దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం, ప్రభేసు నాము సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలమ్మా. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.